ఇది నా వాగ్దానము. యెషయా గ్రంథము 57:13. నన్ను నమ్ముకున్న వారు దేశమును స్వతంత్రించుకుందురు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఆయనని ఎవరైతే నమ్ముకుంటారో వారు దేశమును స్వతంత్రించుకుంటారు అని దేవుని యొక్క వాగ్దానము మనల్ని బలపరుస్తూ ఉన్నది. దేవుని యొక్క వాక్యంలోని నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు, అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించి ఉన్నావు, శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో నీవు అతనికి ఎదుర్కొంచున్నావు. ఇక్కడ దేవుని యొక్క వాక్యము వాగ్దానము ఏమని మనల్ని బలపరుస్తూ ఉన్నది అంటే, మన యొక్క జీవితాలలో ఆయనని నమ్ముకున్నప్పుడు ఆయనే మనకి సహాయము చేసి ప్రతి పరిస్థితికి మనము స్వాతంత్రించుకోవడానికి దేవుడు మనకి సహాయం చేస్తారంట. దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, మన మనోభిష్టమును సఫలము చేసి మన యొక్క పెదవుల నుండి వచ్చిన ప్రార్థన దేవుడు అంగీకరించి మనకి శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో దేవుడు ఎదుర్కొంటారు అని దేవుడు ఈ దినమున బలపరుస్తూ ఉన్నారు. ఎవరైతే వారి యొక్క జీవితంలో ఏది స్వతంత్రించుకోవాలని కోరుకుంటూ ఉన్నారో, వారి యొక్క కుటుంబంలోని, వారి కెరియర్లోను, వారి జీవితంలోను ఏదైతే వారు కోరుకుంటూ ఉన్నారో వాటిని అన్నిటినీ కూడా స్వతంత్రించుకుంటారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క ఆశీర్వాదము గొప్పదండి. దేవుని యొక్క తలంపు గొప్పది. మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా దేవుడు గొప్పగా దీవించాలి, గొప్పగా ఆశీర్వదించాలని కోరుకుంటారు. అందుకని దినమున దేవుడు ఆయన వాగ్దానముతోనూ వాక్యముతో మనతో మాట్లాడుతూ ఉన్నారు. మన యొక్క మనోభిష్టని దేవుడు సఫలపరుస్తారంట, మన ప్రార్థన అంగీకరిస్తారంట, శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో మనల్ని ఎల్లప్పుడూ కూడా నడిపిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనమందరం కూడా కోరుకునేది, దేవుడు నుండి పొందుకునేది అదే కదండి. అందుకనే దేవుడు అంటూ ఉన్నారు, ఈ దినమున సమస్తమును అనుగ్రహించి మీరు ఉన్నతముగా ఉండాలి, దేశమునే స్వతంత్రించుకోవాలి అని దేవుడి యొక్క ఉద్దేశమై ఉన్నది. అందుకని దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితాలలోని ఎల్లప్పుడూ కూడా ఈ వాక్యము నెరవేర్చబడి మీరు ఎల్లప్పుడూ సంతోషముగా ఉందురుగాక ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా నా తండ్రి, నా ప్రభువా, మీ యొక్క కృపా కనికర దీవెన నాయన, మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. మీరు సెలవిచ్చారు, మీరు దేశమును స్వతంత్రించుకుంటారు, మీ ప్రార్థన అంగీకరిస్తూ ఉన్నా, మీ మనోభిష్టాన్ని నెరవేరుస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని నా ప్రభువా, ఎంత గొప్ప దేవుడు అయ్యా. మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా ఆశీర్వదించి నడిపించి మాతో నడిచే దేవుడు అని మరొక్కసారి నాయన మీ వాక్యమును వాగ్దానముతో బలపరుస్తున్నందుకు మీకు వందనాలు. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా ఈ వాక్యము వారి జీవితాలలో నెరవేర్చబడి దీవించి ఆశీర్వదించండి ప్రభు. మా కొరకు ప్రార్థించమన్న వారిని నా ప్రభు, వారి యొక్క జీవితాలలో, వారి బిడ్డల భవిష్యత్తులో, వారి ఆరోగ్యంలో, వారి చే పనుల్లో, వారి ఉద్యోగంలో ఇంకా ఏది కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు అనుగ్రహించండి ప్రభు. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేయండి, స్వస్థపరచండి నా ప్రభు. డాక్టర్స్ని, శానిటరీ వారిని, పోలీస్ వారిని నాయన మీరే మీ యొక్క కృపలో భద్రపరచండి నా ప్రభు. బిడ్డలు లేని వారి బిడ్డలు తెచ్చేయండి, బిడ్డలకి సుఖమైన కాన్పు తెచ్చేయండి, ఆన్లైన్ చదువుకుంటున్న బిడ్డలకి తోడై ఉండండి. మంచిగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి జ్ఞానం అనుగ్రహించి చక్కగా నాయన ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవడానికి సహాయం చేయండి. బిడ్డలు రాకపోకలేని తోడై ఉండండి. 2 వీలర్, 4 వీలర్, ఏరోప్లేన్, బస్సెస్లో, ట్రైన్స్లో నా ప్రభావ మీరే మీ యొక్క కృపని అనుగ్రహించండి. మంచి ప్రయాణం అనుగ్రహించండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కాకుండా భద్రపరచండి నా ప్రభా. ఎవరు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడకుండా నా ప్రభా ప్రతి ఒక్కరికి నాయన చక్కటి ఆర్థిక ఇబ్బంది లేకుండా మీరే మీ యొక్క కృపని అనుగ్రహించండి నా ప్రభా. కరోనాతో ఎవరు బాధపడకుండా చక్కగా నాయన ఆరోగ్యంగా ఉండడానికి
వచ్చిన వాళ్ళకి నాయన త్వరగా హీల్ అయిపోవడానికి సహాయం చేయండి. మరణంకి ఎవరికి అప్పగించద్దు నా ప్రభు, సహాయం చేయండి ప్రభు. ప్రార్థించమన్నారు, ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు నేను చేస్తానన్నారు. మీకు వందనాలు నా ప్రభు. మా భూమి మీద నా ప్రభు నాయన వేడినంతా కూడా తగ్గించండి నా ప్రభు. నాయన వాతావరణ కాలుష్యాన్ని లేకుండా నాయన సహాయం చేయండి ప్రభు, సహాయం చేయండి. ఎవరైతే నీ యొక్క వాక్యమును ధ్యానిస్తూ ఉన్నారో వారందరికీ కూడా నా ప్రభు మీ వాక్యముతో మాట్లాడి నాయన వారికి చక్కగా నాయన మీ యొక్క కృపని అనుగ్రహించండి. మీ ప్రార్థనలోని మీ యొక్క వాక్యంలోని ఎల్లప్పుడూ ఎడతెగక నడుచుకునేలాగున సహాయం చేయమని కోరుకుంటున్నాను. ప్రతి బిడ్డని మీ పాదాల దగ్గర పెడుతున్నా ప్రభు. నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.